ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అన్నాడు. మరి దేవుని వలన దీర్ఘాయువు కలిగేటట్లయితే మరి అర్ధంతరపు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే అపవాది వల్ల వస్తున్నాయి. ఎందుకని? నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి ఈ కఠిన శిక్ష చేసి ఉన్నాను అన్నాడు. శత్రువు కొట్టినట్టే కొడుతున్నాయి ఈ పాపాలు. అవి కొట్టే దెబ్బలకి ఇప్పుడు ఏమవుతుందనంటే మనిషి విలవిలాడిపోతున్నాడు. అందుకని చూడండి, ఏ ఊరిలో చూడండి, ఏ ఇంట్లో చూడండి, పూర్వపు రోజుల్లో ఎక్కడైనా ఊరిలో ఒకడు క్యాన్సర్ వచ్చిందంటే ఊరంతా చెప్పుకునేవాళ్ళు, అమ్మో పలానా వాళ్ళకంటే క్యాన్సర్ వచ్చిందంట అని ఊరంతా చెప్పుకునేవాళ్ళు. ఒక్కళ్ళకి వస్తే ఊరిలో, నాకు తెలిసి ఊరికి ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా క్యాన్సర్ వచ్చినవాళ్ళు. ఇప్పుడు చూడండి, రొమ్ము క్యాన్సర్ అంటున్నారు, ఊపిరితిత్తులు క్యాన్సర్ అంటున్నారు, కడుపులో క్యాన్సర్ గడ్డలోనే అంటున్నారు, మొలల క్యాన్సర్ అంటున్నారు, గొంతు క్యాన్సర్ అంటున్నారు, నోటి క్యాన్సర్ అంటున్నారు, కంటికి క్యాన్సర్ అంటున్నారు, పంటి క్యాన్సర్ అంటున్నారు. అన్ని రోగాలే ప్రతి ఊర్లో. ఎవరికన్నా ఒకడికి షుగర్ ఉంటే అమ్మో వాళ్ళకంటే షుగర్ ఉందంట అని చెప్పుకునేవాళ్ళు. ఈ రోజున ఇంట్లో ప్రతివాడికి షుగరే. ఎందుకని ఎలా జరుగుతుంది? శత్రువు కొట్టినట్లు ఈ గొప్ప దోషములు కొడుతూ ఉన్నాయి. ఈ దోష శిక్ష నుండి విడిపించడానికి యేసు ప్రభువారు నిన్ను పాపముల నుండి తప్పించి మరణము నుండి విడిపించి బ్రతికించడానికే ఈ లోకానికి జీవాధిపతి అయిన యేసయ్య వచ్చాడు. హల్లెలూయా.